ఏలూరు జిల్లాకి వెళ్దాం. టీడీపీ నేత చింతమనేని ప్రభాకర్ గూండాగిరి మరోసారి హాట్ టాపిక్గా మారింది. హత్యాయత్నం కేసులో నిందితుడిగా ఉన్న ఒక వ్యక్తిని పెదవేగి పోలీస్ స్టేషన్ నుంచి చింతమనేని బలవంతంగా తీసుకెళ్లారు. చింతమనేని పోలీసులు అడ్డుకోవడంతో అతనితో పాటు అనుచరులు కూడా పోలీసులను దుర్భాషలాడారు. పెదవేగి మండలం కొప్పులవారిగూడెంలో పోలింగ్ రోజున ప్రెసిడెంట్ సంజీవరావు కుమారుడు రవిపై రాజశేఖర్ అనే వ్యక్తి దాడి చేశాడు. ఈ పోలీస్ స్టేషన్లో ఉన్న రాజశేఖర్ను చింతమనేని ప్రభాకర్ ప్రస్తుతం అక్కడి నుంచి తీసుకెళ్లినట్టుగా మనకు అప్డేట్ అవుతోంది. మా కరెస్పాండెంట్ పోతురాజు సిద్ధంగా ఉన్నారు, మాట్లాడదాం. పోతురాజు, ఏలూరులో ఉన్న పరిస్థితిని సింబాలిక్గా తెలియజేస్తున్నారా రెడ్ షర్ట్ వేసుకొని? టు స్టార్ట్ విత్, ఏం జరిగింది అక్కడ, అప్డేట్ చెప్పండి. హరి, చూడొచ్చు, ప్రధానంగా చూసుకునే కనుక వివాదాలకు కేంద్ర బిందువుగా ఉండేటువంటి చింతమనేని ప్రభాకర్ కూడా మరోసారి రెచ్చిపోయాడని చెప్పచ్చు. పెదవేగి పోలీస్ స్టేషన్ సాక్షిగా కూడా తన రౌడీజాన్ని ప్రదర్శించాడు. ప్రధానంగా చూసుకుంటే కనుక పోలింగ్ రోజున పెదవేగికి సంబంధించిన మండలంలో కొప్పులవారిగూడెం ఏదైతే ఉందో ఆ గ్రామానికి సంబంధించి సర్పంచ్ ఎవరైతే ఉన్నారో సంజీవయ్య కూడా, సంజీవయ్యకి సంబంధించినటువంటి కుమారుడు రవి ఉన్నాడు. లైన్లో నుంచి పోలింగ్ వేస్తున్న తరుణంలో కూడా అక్కడ ఉన్నటువంటి టీడీపీ కార్యకర్త ఎవరైతే ఉన్నారో రాజశేఖర్ కూడా ఫ్యాన్ గుర్తుకి సంబంధించి ఓటు కాదు, టీడీపీకి సంబంధించి ఓటు వేయాలంటూ దౌర్జన్యం చేశాడు. ఆ దౌర్జన్యం చేసిన క్రమంలో కూడా అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో మిగిలిన వైఎస్ఆర్సీపీ శ్రేణులు అడ్డుకోవడంతో కూడా అక్కడ ఉన్నటువంటి రవి బ్రదర్ కూడా అడ్డుకోవడంతో కూడా అక్కడ ఉన్నటువంటి ఏదైతే మెడికల్ క్యాప్లో ఉన్నటువంటి కత్తెర తీసుకొచ్చి వెనకపై కూడా వీపు మీద పొడిచిన పరిస్థితి కూడా ఉంది. అతను ఉన్నటువంటి అక్కడ రక్తస్రావం కావడంతో కూడా అతను ఏలూరు ఆసుపత్రికి తరలించారు. అతను చావు బతుకుల మధ్యలో ఉన్నాడు. పూర్తిగానే అలాంటి తరుణంలో కూడా ఎవరైతే అక్కడ రాజశేఖర్ ఉన్నాడో హత్యాయత్నం చేసినటువంటి వ్యక్తిపై కూడా 307 కేసు కింద హత్యాయత్న కేసు నమోదు చేశారు. అలాంటి తరుణంలో పెదవేగి పోలీస్ స్టేషన్ కూడా అదుపులోకి తీసుకుని అతన్ని పెదవేగి పోలీసులు కూడా అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ తీసుకెళ్లడంలో వెంటనే చింతమనేని కూడా అక్కడికి రావడంతో కూడా వెంటనే 41 నోటీసులు ఇచ్చి వెంటనే విడుదల చేయాలి అతన్ని, లేకుంటే తనేంటో చూపిస్తానంటూ కూడా పోలీసులపై దుర్భాషలాడాడు. ఒక్కసారిగా 3 వాహనాల్లో వచ్చినటువంటి చింతమనేని కూడా ఎవరైతే స్టేషన్లో ఉన్నటువంటి టీడీపీ కార్యకర్త ముద్దాయి అయితే ఎవరైతే ఉన్నారో రాజశేఖర్ను కూడా హుటాహుటిన బలవంతంగా అక్కడి నుంచి తీసుకెళ్లిపోయాడు. అడ్డుకున్నటువంటి పోలీసులపై కూడా దౌర్జన్యాన్ని ప్రదర్శించి పరచుకోవడం ఉంది. దీనికి సంబంధించి కూడా పోలీసులు కూడా చూస్తే కనుక 224 మరియు 225 సంబంధించి నమోదు చేశారు. హరి, సెక్షన్లు సరే అంటే ఇది చట్టానికి లేకపోతే పోలీస్ అధికారులకి ఐపీసీ వీటన్నిటికీ అతీతుడా చింతమనేని? అంటే అతను అడ్డుకునేవాళ్ళు లేరా అక్కడ? అంటే ప్రధానంగా చూసుకుంటే కనుక అతని ప్రవర్తన చూస్తే కనుక ఇప్పటికే 93 కేసులు అతనిపై ఉన్నాయి. దగ్గర సెంచరీ కూడా చేరుకోబోతున్నాడని చెప్పొచ్చు. ఎందుకంటే తన ప్రవర్తన అడుగడుగునా కూడా వివాదాస్పదంగా ఉంది. ఎందుకంటే ఏదైతే పోలింగ్ జరిగిన సమయంలో కూడా అడుగడుగు ప్రతి గ్రామంలో కూడా అతనికి అనుసరణలోనే దాడులు కూడా జరిగాయని చెప్పొచ్చు. కొవ్వలు కానీ, మరేపు జాలిపూడి కానీ, అదివైపు కొల్లేరు గ్రామాల్లో కానీ అడుగడుగునా కూడా విధ్వంసానికి తాము ఓడిపోతున్నామని తెలిసే ఇలాంటి దాడులకు పాల్పడుతున్నారు. ఎవరైతే టీడీపీ కార్యకర్తలు కూడా పూర్తిగా వైఎస్ఆర్సీపీ శ్రేణులే టార్గెట్ చేసి కూడా ఇక్కడ విధ్వంస చేసిన పరిస్థితి కూడా ఉంది. హరి, ఓకే. సో పోతురాజు, మొత్తానికి అది పరిస్థితి. సో పోలీసులు అతనిపై సెక్షన్స్ అయితే ప్రస్తుతం ఇంపోజ్ చేయబోతున్నారు.